పాలేరులో నాయకన్గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు. ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను, అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నిక అని. వారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది, తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు. అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఎవరికి కనబడుతుంది స్వామి, సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు, 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్లలోపే, 2 ఏళ్లలోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్క నియోజకవర్గం మదిర, నాకు ఇంకా గుర్తుంది, ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మదిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లో, ఇది చాలా విలువైన కార్డు, ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు, ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500, ఎక్కడ పోయింది 4,000 పెన్షను, ఎక్కడ పోయింది తులం బంగారం, ఎక్కడ పోయినాయి స్కూటీలు, ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు, ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు, చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 1 కాదు 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు.
బి ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం జర్ర 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 తొందరపడక నన్ను మాట్లాడి ముందే గొంతు బాలేదు మాట్లాడి. నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు. అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి. అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందును కట్ చేసి ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి ఇవాళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు. మా కాలువలు లేకుండా చేస్తున్నారు, మా నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జలాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని 3 మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. ఎగవేతలు ఒకటా రెండా ఎన్ని హామీలు ఎగ్గొట్టారు. ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. ఏమని? కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు? బూతులొద్దు కానీ 15,000 ఇస్తానని చెప్పి 12,000 కుదించి అది కూడా ఇప్పటికిచ్చింది ఒక్కసారి. 2 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ 5,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఒక్కసారి. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు. 3 పంటలకు రైతు బంధు ఇస్తామనేది మర్చిపోయారు. 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు కౌలు రైతులకు రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా, అక్కడ షాపులోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయి కాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు
బాయికాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది. నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది. 79% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 69% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు 79% నదీ పారకం ఇక్కడ ఉండి, క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి, బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే, దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది. ఆయన అడుగుతున్నాడు, దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది? గోదావరి బేసిన్లో ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అప్పుడెప్పుడో నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట. మనకు తెలియదాయ అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నదులు తెలవదు, నీళ్లు తెలవదు. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది. 2 ఏళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు? 100 రోజులు 6 గ్యారంటీలు అంటివి ఏమైంది అంటే, ఇలా ఒకటే పల్ల వెతుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు.